శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. భగవంతునికి మనమని దగ్గర చేసే ఇంకొక మార్గము డాన్స్ అండి, నృత్యము అంటే కథాకళి, భరతనాట్యము, కూచిపూడి ఇలాంటివి కాదు. అఫ్కోర్స్ అలాంటివి చేస్తే తనకు తాను తెలియకుండానే భగవంతునికి దగ్గర అయిపోతారు. కానీ మనకు అవన్నీ రావు కదా. మరి మనం ఏం చేయాలి అంటే, వస్తున్న భగవంతునికి సంబంధించిన పాటకు మనకు తెలిసిన విధంగా, మనకు తోచిన విధంగా ఎవ్వరూ లేరు అనుకొని తనను తాను మరచిపోయి తన్మయత్వంతో గనక డ్యాన్స్ చేసినట్టయితే భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు అని చెప్పారు. దీనికోసం మనకు ఎటువంటి ప్రక్రియ అవసరం లేదు. మనకు డ్యాన్స్ రావాల్సిన అవసరం లేదు, హావభావాల అవసరం లేదు. మనసు నిండా భగవంతుడున్నాడనే ఒక దృఢమైన నమ్మకంతో ప్రపంచాన్నే మరచిపోయి, మన చుట్టూ ఎవరున్నారు, ఏం చేస్తున్నారన్న సంగతి కూడా మరచిపోయేంత తన్మయత్వము, ఆ దృఢమైన భక్తి, ఆ నమ్మకము, విశ్వాసం భగవంతుని మీద వచ్చినప్పుడు మనకు తెలియకుండానే చేస్తాము. దాన్ని ఇష్టపడతాడు భగవంతుడు. అంతేకాని 10 మంది ఉన్నారు, నన్ను చూస్తారు, నేను ఎలా ఉన్నాను, నా డ్రెస్ బాగుందా, నా ఎక్స్ప్రెషన్స్ బాగా వస్తాయా, నేను స్టెప్స్ కరెక్ట్గా వేస్తున్నానా, వీటన్నిటికంటే కూడా తనను తాను మరచిపోయి చేసిన నృత్యానికి భగవంతుడు ప్రీతి చెందుతాడు. అందుకే ఉత్తరాదిలో ప్రవచనకర్తలు 4 గంటలు ప్రవచనం చెప్తారండి. దాంట్లో 2.5 గంటల సేపు డాన్స్లే ఉంటాయి. వాళ్ళు ఆర్కెస్ట్రాతో సహా వస్తారు. వాళ్ళు పాటలు పాడుతుంటే భక్తులు తనను తాను మరచిపోయి కొన్ని వేల లక్షల మంది అలా తన్మయత్వంతో డాన్స్ చేస్తుంటే ఎంత ప్రీతి చెందుతాడో భగవంతుడు అనిపిస్తుంది. మనకు ఉంది, ఏం చేద్దాం చెప్పండి. 2 చేతులు ఎత్తి గోవిందానమంటే వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో, ఎవరేమనుకుంటారో అంటూ ఆగిపోతాం. మన గొంతు ఎలా ఉందో అనుకుంటూ ఆగిపోతాం, సిగ్గుతో ఆగిపోతాం. అలా కాకుండా భగవంతుడు మనతో ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడనే భావనతో అన్నీ విడిచిపెట్టి నిజంగా భగవంతుని మీద భక్తితో ఉంటే ఆయన సంతోషపడతాడు. అలా ప్రయత్నిద్దాం, భగవంతుని చేరుకుందాం. జయ శ్రీరామ్.